రవితేజ గారి ఇరుముడి మూవీ నుంచి గ్లిమ్స్ అయితే వచ్చాయి. సో ద క్లాసిక్ అయితే అనిపించాయి. సో గ్లిమ్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ కెరియర్లోనే ద స్పెషల్ మూవీ ఇరుముడి. ఎందుకు స్పెషల్ మూవీ అంటున్నానంటే, సో ఎప్పుడు చెయ్యని క్యారెక్టర్ రవితేజ గారు అయితే, అంటే అయ్యప్ప స్వామి క్యారెక్టర్, అంటే మాల వేసిన క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. అది మనందరికీ తెలిసిందే. సో గ్లిమ్స్ రివ్యూకి వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ బీజిఎం. సో సినిమా మీద ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు చాలా హైప్ ఉంది. రవితేజ ఫ్యాన్స్ అయితే చాలా, అంటే రవితేజ గారు ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేస్తారని చాలా ఆనందపడ్డారు. సో చాలామంది సోషల్ మీడియాలో విల్లారి వీరుడు అని ఒక సాంగ్ ఉంటుంది అయ్యప్ప స్వామి గారిది. సో ఆ సాంగ్ పెట్టుకొని అయితే మీమ్స్ అని ట్రెండ్ చేశారన్నమాట రీల్స్. సో అదే వేలో ఇరుముడి గ్లిమ్స్ కూడా మంచి ఆదరణ వస్తుంది. సో గ్లిమ్స్లో ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే కూతురి మీద ఉన్న ప్రేమతో సాగే గ్లిమ్స్గా కట్ చేశారు. సో ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ కూడా లైట్గా చూపించారు. సో నాన్న మందు మానే అని కూతురు అడిగితే ఎమ్మడే స్వామియే శరణమయ్యప్ప ద క్లాసికల్ బీజియంతో చాలా గుడ్ విల్గా అయితే ఆ టీజర్ గ్లిమ్స్ని అయితే ఎండ్ చేశారనమాట. సో గ్లిమ్స్ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది శివ నిర్మాణ గారు. సో గతంలో ఆయన మూవీ చూసుకుంటే ఖుషి కానివ్వచ్చు, నిన్ను కోరి కానివ్వచ్చు, సో మంచి హిట్లు తీశారు ఆయన. ఈసారి ఇంకొక హిట్ కొట్టబోతున్నారని అయితే తెలుస్తుంది. సో రవితేజ గారు ఇంతవరకు కెరీర్లోనే సో హిట్లు చూసాం, ఫ్లాపులు చూసాం. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ ఇరుముడి కాబోతుందని మళ్ళీ తెలుస్తుంది. సో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి క్యారెక్టర్ రవితేజ గారు చేస్తున్నారంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని. సో గ్లిమ్స్తో అయితే చాలా చక్కగా అయితే క్లారిటీ అయితే మూవీ టీమ్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ వేరియేషన్లో సినిమా ఉంటుందని. సో వెయిటింగ్ ఇరుముడి మూవీ కోసం. గ్లిమ్స్ అయితే చాలా బాగా అనిపించాయి మాకు. సో మీకు ఎలా అనిపించాయి రవితేజ గారిని అయ్యప్ప స్వామి మాలలో చూస్తున్న మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.